కూరలో వేసిన కరివేపాకునైతే ఏరి పడేస్తారేమో గాని ఇలా పచ్చడి చేసి పెట్టారంటే మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుతో అంతే టేస్టీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా కరివేపాకుని నీట్ గా వాష్ చేసుకుని తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. అలాగే పాన్ లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే పాన్ లో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నేను చేస్తున్న కరివేపాకు క్వాంటిటీకి 1 గుప్పెడు చింతపండుని వాటర్ వేసి మరిగించి వాటర్ తో పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు, 1 చిన్న బెల్లం ముక్క, అలాగే చింతపండు వాటర్ తో కలిపి ఒక్కసారి పల్సిచ్చుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ముందుగా ఫ్రై చేసి రెడీ చేసుకున్న పౌడర్ కూడా వేసి మళ్లీ మిక్సీ పట్టుకుని పచ్చడి చేసుకున్న తర్వాత పోపు కోసం నువ్వుల నూనె వేసుకుని పోపు రెడీ చేసుకోవాలి. పోపు మొత్తం బాగా చల్లగా అయిపోయిన తర్వాత పచ్చడి తీసి ఇందులో మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.